ఇప్పుడు సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి? బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనం. చాలమ్మ. తర్వాత అనే మాటకు ముందు చాలా జరిగింది. ఏం జరిగింది? ఇశ్రాయేలీల జీవితంలో ఏం జరిగింది? తర్వాత అనే మాట అసలు ఎందుకు ఉపయోగించారు అనేది మనం ఆలోచిస్తే, ఒకసారి 12వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తూ వస్తే నేను చెప్తాను, మీరు చూడండి. బైబిల్ ఏం తీయొద్దు. 12వ అధ్యాయం దగ్గర నుంచి ఇశ్రాయేలీలు అసలు ఏం చేశారు, అసలు ఏం జరిగింది, ఇశ్రాయేలీల పట్ల మోషే గారు ఏం చేశారు, ఆయన ఏం చెప్పారు అని అంటే 12వ అధ్యాయంలో జరిగిన విషయాలు నేను చెప్తానమ్మా. ఏం చదవద్దు. 12వ అధ్యాయం నుంచి వాళ్ళు ఇశ్రాయేలీలు ఆయన్ని నడిపించడానికి మోషే ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఈయన ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఆ రోజు యెహోవా తండ్రి మరణదూత వీళ్ళిద్దరూ రాబోతున్న సమయం అన్నమాట. అయితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీలకు మాత్రం తెలిసిన విషయం ఏంటంటే, మీ ద్వారబంధమునకు అనగా మీ గుమ్మములకు ఒక గొర్రెపిల్ల రక్తం పోయబడి ఉండాలి. అయితే మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే గొర్రెపిల్ల రక్తము అని ఎందుకు చెప్పారనంటే, ఆ పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్ల రక్తానికి ఒక విలువ, అదొక శ్రేష్టమైన బలిగా, అదొక అర్పణగా తీసుకునేవాళ్ళు. ఆ రక్తాన్ని చిందిస్తే పాపం పోతుంది అంటే బలులు అర్పించేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో రక్తం ద్వారా పాపం కడిగివేయబడిద్ది అన్నది ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది. కనుక ఈ రక్తం గుమ్మములకు ఉంటే మరణదూత మీ ఇంటిలోకి రాదు. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? కుటుంబ సమేతంగా గుమ్మానికి రక్తం అనేది పూసుకొని ప్రతి ఒక్కరు లోపలే ఉండాలి. గుమ్మం వెలుపలికి వస్తే మరణదూత చంపేస్తుంది. కాబట్టి ఈ టమక అనేది వినిపించబడింది ఇశ్రాయేలీల వరకే. మన పరిభాషలు అన్నాను కదా, టమక అంటే టమక ఏం కాదు, మామూలుగా ఇశ్రాయేలీల వరకు దేవుడు చెప్పాడు అనమాట. ఏంట్రా బాబు ఎలా చచ్చిపోతున్నారు ఏంటని చెప్పి ఫరో గారు రాత్రికి రాత్రే, బాబు మీ బెటాలియన్ మొత్తం తీసుకొని మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఫరో గారు చెప్తాడు. చెప్పేసిన తర్వాత ఇశ్రాయేలీలు అప్పటికప్పుడు మోషే గారిని బట్టి నడిపించబడుతూ వెళ్ళిపోతారు. ఈ వెళ్తున్న మార్గంలో 13వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, మేము వెళ్తున్నామయ్యా, మరి మా పశువులు వెళ్తున్నాయి, ఇవన్నీ మరి ఇప్పుడు తీసుకొని అర్ధరాత్రి తీసుకొని వెళ్తున్నావు, ఎలా నడిపించబడాలి అని అంటే, మీరు నన్ను నమ్మి రావట్లేదు, దేవుని యొక్క మహత్యాన్ని నమ్మి రావాలి. కాబట్టి నడిపిస్తున్నది ఎవరో? యేసయ్య. మరి యేసయ్య లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, స్ట్రైట్కి వెళ్ళు అని ఎలా చెప్తాడు? దానికి ఒక సూచనగా షకీనా మేఘం అనే ఒక మేఘాన్ని ఇశ్రాయేలీల ప్రజలకు ఏర్పాటు చేశాడు. ఆ మేఘం ఎలా ఉంటుందనంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలని, మనం టోపీ పెట్టుకుంటే ముందుగా ఏముంటుంది? ఒక నీడ ఉంటుంది. షకీనా మేఘం కూడా ఇశ్రాయేలీల పైన అలా ఉందన్నమాట. ఇలా తిరిగితే ఇటువైపుకి వెళ్ళమని, ఇలా తిరిగితే ఇటువైపుకి వెళ్ళమని ఇలా వెళ్తూ ఉన్నారు. ఈ మార్గంలో ఉత్తర దిక్కుగా పోయారంట ఇశ్రాయేలీలు. ఉత్తర దిక్కుగా పోయారంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి విశాఖపట్నం ఉత్తర దిక్కుకి, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ అట్లా వాళ్ళు అక్కడి నుంచి ఆ ప్రదేశానికి వెళ్తే, ఆ ప్రదేశంలో ఒక చోట బస చేశారు. ఒక 3 వారాలు అలా ఉన్నారు. 3 వారాలు కాదు, 6 వారాలు అట్లా ఉన్నారు. ఆ ఉన్న ప్రదేశానికి వీళ్ళకి ఆకలి అవుతుంది. తెచ్చుకున్న సామాగ్రి అంతా ఐగుప్తు నుంచి తెచ్చుకున్నదంతా అయిపోయింది. పిండిలే కావచ్చు, రొట్టెలే కావచ్చు, ఆ గోధుమ పిండే కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి అంతా తినడానికి అయిపోయింది. ఇక్కడికి ఆ ప్రభు ఇటు వెళ్ళమన్నాడు. ఉత్తర దిక్కుకి వెళ్తే ఏమైంది? ఇటువైపు కొండ ఉంది, కుడివైపు కొండ ఉంది, ముందుకేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకతలేమో ఫరో సైన్యం. ఈ ఫరో సైన్యం ఎలా వస్తుందంటే 6000 రథాలు వేసుకొని ఆయన చాలా ఫాస్ట్గా వస్తున్నాడు అనమాట. వీళ్ళందరూ రెఫదీం అనే ప్రదేశానికి వచ్చారు. రెఫదీం అనగా విశ్రాంతి. ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఏమైందనంటే, దుమ్ము లేస్తూ ఉంది. ఏంట్రా బాబు అని వెనక్కి తిరిగి చూస్తే దుమ్ములో కనబడుతున్నాయి 6000 రథాలు. ఫరో గారు వస్తున్నారు సైన్యం వేసుకొని, చంపుదామని వచ్చారు.
ఇప్పుడు యేసు ప్రభు తెలీదా? యెహోవా తండ్రి తెలీదా? ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? దేనికి తీసుకొచ్చావు? విశ్రాంతి ప్లేస్ అని చెప్పి తీసుకొచ్చావని ఇశ్రాయేలీయులు సనుగులు మొదలుపెట్టారు. ఎవరి మీద? మోషే గారి మీద. ఈయనకేమో తెలుసా? తీసుకొచ్చిందేమో దేవుడు. సేవకుల మీద అలుగుతూ ఉంటారు కొంతమంది, ఎందుకు చేసావయ్యా? 5 వారాలు ప్రార్థన అంటున్నావు, 7 వారాలు ప్రార్థన అంటున్నావు, హాల్ నైట్ ప్రేయర్లు అంటున్నావు, మంగళవారం ప్రార్థన అంటున్నావు, ఆదివారం ప్రార్థన అంటున్నావు, ఇన్ని పెట్టావు, మాకేం సుఖం అయ్యా విశ్వాస జీవితంలో? ఇలా కొంతమందికి డౌట్లు. అయితే మోషే గారి మీద ఇశ్రాయేలీలు అందరూ సనుగుతూ ఉన్నారు. ఈయన ఒక్కడు, వాళ్ళేమో 20 లక్షల కాల్బలం. ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరికి చెప్పలేక, అయ్యా మరి వీళ్ళు కొంతసేపు అయితే నన్ను చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేలాగా ఉన్నారు, మరి నన్ను ఏం చేయమంటావయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తే, నేను ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చింది దేనికి? మీరొక ఎర చేపకే ఎర ఇస్తేనే చేప దొరుకుతుంది. ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఎరగా పెట్టాడు, ఎర్ర సముద్రం దగ్గర పెట్టి ఫరో సైన్యాన్ని తీసుకొచ్చారు. మీరు అలా చూస్తూ ఉండండి రా, నేను లేపేస్తాను. ఎవరిని? ఫరోని. అలా నిలబెట్టి ఇశ్రాయేలీలందరిని ఒక ఎరగా చూపించాడు. చూపించి ఏం చేశాడనంటే, వస్తూ ఉన్న సైన్యాన్ని మోషే గారికి ఆజ్ఞేయగా ఎర్ర సముద్రం పాయలైంది. ఇశ్రాయేలీలందరూ ఆరిన నేలన నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు. ఇదొక కార్యం, ఇక్కడ ప్రభు చేసిన కార్యం వీళ్ళు చూశారు. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటి అవతలకు వచ్చారు. వచ్చేసిన తర్వాత ఫరో సైన్యం ఏమైపోయింది? చనిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పూర్వం రోజుల్లో రాజుగారు వేటకి వెళ్ళాలి, లేదా ఇప్పుడు ఒక దాడి జరుగుతుంది, ఒక సింహం వచ్చి మన పశువులన్నీ తినేస్తున్నాయి, చంపేస్తున్నాయి అని అనుకున్నప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, ఎర్రగా ఏం పెట్టేవాళ్ళు అంటే ఒక మేకను పెట్టేవాళ్ళు. ఒక మేక నుంచి సాయంత్రం 6:30, 7 ఆ సమయానికి మేకను వదిలేస్తే ఇదేమో అక్కడుండి మే అని అరుస్తూ ఉంటుంది. రాజుగారు అక్కడే ఉంటాడు. ఎక్కడ? చెట్టు పైన కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉండి ఈ ఎరగా ఉన్న మేకని సింహం దగ్గరకు వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది అని అంటే, ఫరో సైన్యంలా వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్న సింహాన్ని చూసి పైన ఉన్న రాజుగారు లేపేస్తాడు, బాణంతోనో పిస్తోల్తోనో చంపేస్తాడు. అలాగే ఇశ్రాయేలీలను కూడా దేవుడు ఏం చేశాడనంటే, ఒక మేకగా ఉంచి రాబోతున్న శత్రువుని, రాబోతున్న సమస్యని ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం ఆ సమస్య గురించి భయపడాల్సిన అవసరం లేదు. రెండవ మాటగా, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. 15వ వచనంలో, ఒక ప్రదేశంలోకి వెళ్తూ ఉండగా, చెప్తాను నేను టూకీగా చెప్తాను వినండి. ఒక ప్రదేశంలోకి వెళ్తూ ఉండగా వీళ్ళకి బాగా దాహం అయింది. తాగుదాం అని చెప్పి అమాంతంగా వాటర్ దగ్గరికి వెళ్తే చేదుగా ఉన్నాయి. ప్రభువా, నీళ్లు చేదుగా ఉన్నాయ్యా, ఇక్కడ తీసుకొచ్చావు, మరి ఇప్పుడు ఏం తాగాలనంటే, యెహోవా తండ్రికి తెలీదా? ఎందుకు తీసుకొచ్చాడు తెలీదా? తీసుకొచ్చేది ఆయనే, నడిపించేది ఆయనే, షకీనా మేఘంలాగా ఉన్నది ఆయనే. ఎందుకు తీసుకొచ్చావయ్యా? వీళ్ళు నన్ను చంపేస్తున్నారు, సనుగులు మళ్ళీ మొదలుపెట్టారు అని మోషే గారు వేదన, ఆయన మొర పెడుతున్నాడు. మళ్ళీ 20 లక్షల మంది కాల్బలం గొనగటం, సనగటం. ఎగ్జాంపుల్ గట్టిగా మాట్లాడుకోవాలంటే, పశువులు కూడా ఉన్నాయి. వీళ్ళు తాగాక మళ్ళీ పశువులు తాగాలి. వీళ్ళకి 20 లక్షలు అంటే ఇంచుమించు చేసుకుంటే ఒక 4 కోట్ల పశువులు. మొత్తం ఇంత జీవరాశికి నీళ్ళు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. పశువులు కూడా చేదుగా ఉంటే నీళ్లు తాగవు. కాబట్టి అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, మారాను మధురంగా మార్చాడు. అయ్యా మోషే గారు, అక్కడ కర్ర ఉంది, ఆ కర్రను తీసి ఆ నీళ్ళల్లో వేయండి, ఆ నీళ్లు తీగవుతాయి అని చెప్పాడు. ఇశ్రాయేలీ జనమందరూ చూశారు, త్రాగారు, తృప్తి పొందారు. అయినా ఏం జరిగింది? మళ్ళీ 16వ అధ్యాయంలో ఆకలి అవుతుంది. వీళ్ళు తెచ్చుకున్న సామాగ్రి అంతా అయిపోయింది, ఆకలి అవుతుంది. ప్రభు ఏం చేశాడంటే, అయ్యా ఆకలి అవుతుంది అని చెప్పేసి అనంటే, మళ్ళీ మోషే గారు మొర పెడతాడు దేవునికి. మొరపెట్టిన వెంటనే మన్నా అంటే ఏంటి? అదొక పవిత్రమైన మాట ఏం కాదులే, కానీ మన్నా అంటే ఇదేంటి హిబ్రూ భాషలో ఉంటుంది. మన్నా అంటే ఇదేంటి అని అంటే, ఎవడకాడు నిన్ను చూసి ఇదేంటి, ఈడు చూసి ఇదేంటి అని అనుకుంటున్నారు. మీరు అలా విచిత్రంగా చూడొద్దు, దాని పేరే అది, ఇదేంటి. వాళ్ళు చూసుకున్న తర్వాత ఏం చేశారనంటే, ప్రభు చెప్తాడు, రే
కావలసినంత తినండి, కావలసినంత సమకూర్చుకోండి. మీరు ఎంత మటుకైతే తినగలుగుతారో అంత మటుకే సమకూర్చుకోండి. ఎక్కువైన ఏళ్ళ అది ఖచ్చితంగా పాడైద్ది. కాబట్టి మీరు ఎక్కువగా సమకూర్చుకోవద్దు. పీకల దాకా తినండి. మన విషయంలో చెప్పుకోవాలంటే తిన్నదాన్ని తిన్న వరకే ఉంచుకోండి, ఎక్కువ సమకూర్చుకోవద్దు అని అంటాడు. సరే తిన్నారు. ఒక 4 వారాలు తిన్నాక మళ్ళీ వీళ్ళకి ఎగిటి వచ్చింది. ఏయా ఎప్పుడు ఇదేనా? మన భాషలో చెప్పుకున్నాం కదా, ఇదేంటి ఎప్పుడు ఇదేనా? మరి దాని పేరు కూడా తెలియదు వాళ్ళకి. ఇదేనా అని అంటే పూరేళ్ళని ఇస్తాను అని చెప్పి దేవుడు పూరేళ్ళు ఇస్తాడు. ఎందుకు? వీళ్ళు మాంసప్రియులయ్యారు. అప్పటికి ఇది తిని మాంసం కావాలని కోరుకుంటే దేవుడు పూరేళ్ళని ఇస్తారు. మోషే గారికి డౌట్ వచ్చి అడుగుండొచ్చు. మన పరిభాషలో మాట్లాడుకుంటే, అయ్యా 20 లక్షల మంది ఉన్నారు, ఒక్కొక్కడు మామూలు తింటాం, మా వాడు ఇశ్రాయేలీలు అంటే మామూలు విషయం కాదు. దాదాపు వేసుకున్నా కానీ 2.5 అడుగులు ఎత్తు భూమి మీద పడితే కానీ సరిపోవయా అని చెప్పి అని ఉంటాడు. ఒక్కొక్కడు 4-5 తింటాడయ్యా, మా వాడు మామూలు కాదు అని చెప్పి అనుకుంటే పూరేళ్ళని ఇచ్చాడు దేవుడు. తిన్నారు, తిని తృప్తి పొందారు. అయితే ఇప్పుడు 17వ వచనం వినండి. 14లో ఎర్ర సముద్రం దాటారు. 12వ వచనంలో మరణదూత రాకుండా ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. 14వ వచనంలో ఎర్ర సముద్రాన్ని దాటించాడు. 15లో మారాను మధురంగా మార్చాడు. 16లో పూరేళ్ళనిచ్చాడు, మన్నానిచ్చాడు. అదే 16లో రాత్రి అగ్నిస్తంభంగా కూడా ఆయనే ఉన్నాడు, పగలు మేఘస్తంభంగా కూడా ఆయనే ఉన్నాడు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత ఇప్పుడు చదవండి అమ్మా. సర్వ సమాజము ఆయన మాట చొప్పున ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. విశ్రాంతి. రఫదీము అనగా విశ్రాంతి ప్రదేశానికి వచ్చారు. అమ్మయ్య, ఎర్ర సముద్రం దాటించాడు, చేదుగా ఉన్న మారా అనుభవాన్ని తీపిగా మార్చాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు, పూరెళ్ళనిచ్చాడు, మన్నానిచ్చాడు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత విశ్రాంతి దినానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా? 2వ వచనం. ప్రజలు తమకు నీళ్లు లేవంటండి. ఏసైకి తెలీదా? ముందు తీసుకొచ్చామో ఉత్తర వైపుకి వెళ్ళండి అని అన్నాడు. అక్కడికి వస్తేనేమో ఫరో సైన్యం వస్తుంది, ఇటువైపు పోదామంటే కుడివైపుకి ఎడం వైపుకి కొండలు, ముందుకు పోదామంటే ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రాన్ని దాటలేము, ఈ కొండలెక్కి వెళ్ళలేము. వెనక్కి వెళ్తే ఫరో చంపేస్తాడు. ఇప్పుడు ఎలాగా ఏం చేయాలనగా ఎర్ర సముద్రాన్ని దాటించిన కార్యం చూశారు. తర్వాత ముందుకు వచ్చిన తర్వాత బాగా దాహం అవుతుంది, ఏం చేయాలి ప్రభువా అని అడిగితే చేదైన నీళ్లను తీపిగా మార్చాడు. ఈ కార్యం కూడా ఇశ్రాయేలీలు అందరూ చూశారు, అందరూ. మూడోదిగా ఆకలేస్తున్నాయి అంటే మన్నానిచ్చాడు. ప్రతిసారి ఇదేనా తినేది అని అంటే పూరేళ్ళనిచ్చాడు, అంటే మాంసాన్ని ఇచ్చాడు. రాత్రి అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా దేవుడు కాపుదలనిచ్చాడు. వాళ్ళ చెప్పులు అరగకుండా చేశాడు, బట్టలు మురికి పట్టకుండా చేశాడు. ఇన్ని కార్యాలు చూసినా, ఇన్ని ఇబ్బందుల మధ్యలో ప్రభు నడిపించుకుంటూ వీళ్ళ వెంట్రుక వాసు కూడా ఇబ్బంది కలగకుండా దేవుడు తీసుకొచ్చిన వీళ్ళంటారు, ఏయా మోషే గారు, ఇప్పుడు 4వ వచనం చదవండి అమ్మ. మొరపెట్టుచు ఈ ప్రజలు నేనేం చేయదును ఎందుకన్నాడు ఈ మాట అంటే, వాళ్ళు దానికి ముందు ఒక స్టోరీ చెప్తారు, సనుగుతూ ఉంటారు. అసలు వీళ్ళు నిర్గమం అనగా అర్థం ఏంటంటే బయటకి అని అర్థం. అంటే మనం ఎక్కడన్నా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి వెళ్తే అక్కడ ఎగ్జిట్ అనే ఒక బోర్డు ఉంటుంది రెడ్ కలర్లో. నిర్గమం అనగా హిబ్రూ భాషలో బయటకు వెళ్ళడం. ఐగుప్తు నుంచి దేవుడు నడిపించిన విధానాన్ని చూస్తూనే ఉన్నారు, చూసిన మార్గంలో నడిపించబడతానే ఉన్నారు, నడిపిస్తున్న ప్రతి మార్గంలో కార్యాలు చూస్తూనే ఉన్నా సనుగుతున్నారు. మోషే గారి మీద సనుగుతూ ఉన్నారు. ఈ సనుగులు ఎలా ఉన్నాయో చూడండి. 3వ వచనం చదవండి అక్క. దప్పికొని సణుగుచు, ఇదెందుకయ్యా, ఇదెందుకు, మాకెందుకు ఈ ఇబ్బందులు? మీకు మొదటిగా 4 మాటలు చెప్పి ఏం చేశాడు ఆయన చెప్పాలి. ఎర్ర సముద్రం
ఎర్ర సముద్రం నుంచి దాటిచ్చాడు, మారాను మధురంగా చేశాడు. ఈ పాయింట్లు 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే దేవుడు చేసిన కార్యాలు కనపడుతూ ఉంటాయి ఇశ్రాయేలీల పట్ల. మరణదూత రాకుండా కాపాడాడు. అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా, చలి తగలకుండా, ఎండబెట్టకుండా, బట్టలు మాయకుండా, చెప్పులు అరిగిపోకుండా ఇన్ని కార్యాలు చూసిన తర్వాత కూడా ఇదెందుకు? మమ్మును మా పిల్లలను, ఓరే నాయన, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేట చంపుటకు ఇక్కడికి తీసుకొచ్చింది అందుకేనా మోషే గారు? మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువుల్ని చంపడానికా? ఇన్ని కార్యాలు చూశారు కదయ్యా ఇశ్రాయేలీయులారా, ఇన్ని చేశారు, ఇన్ని చూశారు, అయినా కానీ ఏంటి అవిశ్వాసం? విశ్వాస జీవితంలో సమస్యలు నువ్వు ఒక్కడవే ఎదుర్కొంటున్నావా? ఎదుర్కోవట్లా. 20 లక్షల మంది సేవకుడి మీద పడిపోతున్నారు వెళ్ళి. ఎందుకు తీసుకొచ్చావా ఇక్కడికి? వీళ్ళకి దేవునికి చేసే కార్యాలు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, ఎవరు చేస్తున్నారో కూడా చెప్తూనే ఉన్నారు. అయినను సేవకుని మీద సనుగులు, గొనుగులు. మీ ఇంటికి విజిటింగ్ వస్తాడు, ప్రార్థన చేస్తాడు. మీ ఇంట్లో శుభకార్యాలైనా ప్రార్థన చేస్తాడు. అర్ధరాత్రి మీరు ఫోన్ చేసి దెయ్యం పట్టిందన్నా సేవకుడే ప్రార్థన చేయాలి. ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారన్నా సేవకుడే ప్రార్థన చేయాలి. ఆయన కనుక ఒక్క ఆదివారం, మీరు అనుకున్న ఆదివారం అనుకున్నట్టుగా వాక్యం రాకపోతే, అంటే మీరు అనుకున్నట్టుగా రాకపోతే, ప్రభు మాట్లాడిన విధానం మీకు కొంచెం గుచ్చుకుంటే, ఈయన పాస్టర్ గారు రా బాబు, ఆదివారం నెమ్మది కోసం ఆరాధనకి వెళ్తే నెమ్మదే లేకుండా చేస్తున్నాడు, ఏం పాపం అని గుచ్చుతాడు అని మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగ ఇశ్రాయేలీలు ఎన్ని కార్యాలు చూసినా వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మును, మా పిల్లలను, మా పశువులను చంపడానికి తీసుకొచ్చావయ్యా, మాకు నీళ్లు లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చావా ఈ ప్రాంతానికి? నీకు తెలీదా? నడిపించేది నువ్వే కదా, మమ్మల్ని చంపడానికి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని కోపపడిందే కాక, చూడండి మోషే గారికి భయం వచ్చేసింది పాపం వీళ్ళ మాటలకి. మొరపెట్టుచు, నేనేం చేయదునయ్యా, అది భయం వచ్చేసింది, మామూలు భయం కాదు. నేను ఒక్కడినయ్యా, వీళ్ళు 20 లక్షల మంది, వీళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపితే నేను అంతయ్యా అని భయం వచ్చేసింది ఆయనకి. అంత ఉద్రేకులయ్యారు. ఏది? ఇన్ని చూసినా, దేవుడు సంవత్సర కాలం అంతా బ్రతికించిన, దీర్ఘకాలపు రోగాల చేత బాధపడినా, స్వస్థతలనిచ్చిన, ఇన్ని కార్యాలు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పేసానంటే ఈయనకు భయం వేసి, యెహోవా వీళ్ళని కొంతసేపు అయితే చంపేస్తారయ్యా, చంపడంలో కూడా మామూలుగా చంపరు, చిత్రహింస, రాయి ఒక్కొక్క రాయి తగులుతూ ఉంటే ఎలా ఉంటుంది? నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో, నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో అని అంత భయం వచ్చింది ఆయనకి. కనుక ఆయన ఏం చేశాడో చూద్దాం. 6వ వచనం, హోరేబులోని బండ మీద, ఆమెన్, హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఇక్కడ గమనిస్తే బండ, ఎదురుగా ఎవరున్నారు? యెహోవా తండ్రి ఉన్నాడు. బండగా చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. బండగా యేసయ్య ఉన్నాడు అనుకుందాం. అయితే లేఖనాల్లో కూడా ఉంది బండగా క్రీస్తే ఉన్నాడని ఉంది. కొద్దిసేపు మనం అనుకుందాం, వెళ్దాం, నిర్గమకాండంలో నుంచి వెళ్దాం. ఎదురుగా నేను ఉంటాను అని అన్నాడు. అయితే వీళ్ళు నమ్మరు. ఇప్పుడు సర్వ సమాజం అందట్లో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మరణదూతను తప్పించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, మారాను మధురంగా మార్చాడు, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు. అయినను చంపడానికి తీసుకొచ్చావా? ఈ మాటలే సరిపోక మోషే గారికి భయం వచ్చింది. అయ్యా వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేలాగా ఉన్నారని అంటే, హోరేబులోనికి రా, నువ్వు ఎవరిని తీసుకొని రావాలి? బండ మీద ఎదురుగా నిలుస్తాను, కొట్టగా ప్రజలు తాగుటకు. ఆమెన్. పెద్దల కన్నుల ఎదుట, ఇశ్రాయేలీలందరి ఎదుట సూచక క్రియలు చేసి, అద్భుతాలు చేసి నడిపించిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, పెద్దల కన్నుల ఎదుట
అందరిని అన్నాడా, కొందరిని అన్నాడా? పెద్దలు. అందుకు యెహోవా పెద్దలలో కొందరిని, అంటే పనికి మాలిన కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది పెద్దలకు పనికి వస్తారు. నిజం, అమ్మ మీరు ఈ పని చేయండి అని చెప్పి అందరికి అప్పగించరు, కొంతమందికి అప్పగిస్తారు. వీడు నమ్మకమైన దాసుడు, వీళ్ళు నమ్మకమైన మనిషి, ఈవిడైతే ఈ పనికి చక్కగా చేసిద్ది, చెప్పిన మాట వినిద్ది. అంటే దేవుడు కూడా ముందుగానే చెప్పాడు. మోషే గారు సొంతగా ఏం చేయాల, ఇశ్రాయేలీల్లో కొందరిని తీసుకొని వెళ్ళవయ్యా అన్నాడు. వెళ్ళమన్న తర్వాత ఏం చేశాడనంటే, త్రాగడానికి నీళ్లు లేనందున మీరు నేను చూపించే హోరేబులోనికి రండి అనగా వీళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? 7వ వచనం, ఉన్నాడు, హోరేబులో నేను మీకు ఎదురుగా నిలుస్తాను అంటాడు. ఇక్కడికి వచ్చేసేసరికి అసలు యెహోవా మా దగ్గర ఉన్నాడా లేడా, అసలు మాతో ఉన్నాడా లేడా, అసలు వీళ్ళ డౌట్లు చూడండి. వీళ్ళకున్న డౌట్లు చూస్తే మన జీవితం సరిపోయింది ఖచ్చితంగా. ఎక్కడో ప్రకటన గ్రంథం దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదు, దేవుడు ముందుగానే రాశాడు. మొన్న వారం చెప్పుకున్న మాటల్లో కయ్యూను ఏం చేశాడు? నేను యేసయ్యకు ప్రీతికరంగా ఉన్నాను, శ్రేష్టమైన బలిస్తున్నాను అనుకున్నాడు. దేశదిమ్మరగా మార్చబడిన కారణం ఏంటంటే అవిశ్వాసం. అవిశ్వాసంతోనే ఏదో అర్పణ చేసేసాను అని అనుకున్నాడు. తన ద్వారా ఏమైంది? దేశదిమ్మరగా మార్చబడ్డాడు, తన సొంత తమ్ముడినే చంపుకున్నాడు. ఇలా విశ్వాస జీవితంలో ఉన్నాము అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనతో ఉన్నాడా అనే వరకు వచ్చేసాం. చివరాఖరికి ఇన్ని కార్యాలు చూసి ఉన్నాడా? ఇక్కడేమంటాడు 6వ వచనంలో, నేను మీకు ఎదురుగా నిలుస్తాను. మీరు ఇంకేం నమ్మారయా? ఇన్ని కార్యాలు చేస్తూ ఉంటే మోషే గారిని నడిపించేది నేనే, మీరు సరిగేది మాత్రం మోషే గారి మీద. ఇక్కడ మోషే గారు అంటే ఎగ్జాంపుల్, సేవకుడిని తీసుకుందాం. సేవకుడు ఎన్ని కార్యాలు చేసినా, సేవకుడు మీ చుట్టూ తిరిగి ప్రార్థనలు చేసినా, మీ కొరకు కడుపులో కాళ్ళు పెట్టుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినా సేవకునికి విలువ లేదు. రాళ్లతో కొట్టి చంపే వరకు వెళ్ళారు, అంత భయం వేసిన సేవకుడికి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే, విశ్వాస జీవితాలు అన్నీ పొందుకున్న తర్వాత దేవుడు మాకేం చేశాడయ్యా, అసలు ఆయన మాతో ఉన్నాడా అనే ఆలోచన వరకు వచ్చారు. తర్వాత వచనం, 8వ వచనం, యెహోషువతో బయలు వెళ్ళి, ఆమేన్. యెహోషువతో చెప్తున్నాడు, నేను మీకు ఎదురుగా నిలుస్తానంటే హోరేబులో నమ్మల. అయినా కొంతమంది పెద్దలను తీసుకొని మోషే గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బండను కొడితే నీళ్ళు వచ్చాయి. చూస్తారు, ఫస్ట్ నమ్మలేదు, చూస్తారు. చూసిన తర్వాత కూడా అసలు యెహోవా మాతో ఉన్నాడా అనే ఒక డౌట్ అనమాట. తర్వాత ఏం చేశారు? యెహోషువని తీసుకొని, యెహోషువ అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని చెప్పి సైన్యాన్ని తీసుకున్నామని యెహోషువకి చెప్తారు. ఇదేంటి ప్రభా, యుద్ధం యెహోవాదే అని చెప్పి 12వ వచనం నుంచి బయటకు వచ్చి 13వ అధ్యాయంలో మాట్లాడతారు. యుద్ధం యెహోవాదే అని అంటే, మీరు ఊరకు నిలిచి ఉండి యుద్ధం చేయవాడిని నేనే అంటాడు. ఇప్పుడు వీళ్ళు ఊరకనే నిలిచి ఉండకుండా యెహోషువని సైన్యాన్ని తీసుకొని వెళ్ళమంటున్నాడు. అంటే ఎందుకు వెళ్ళమంటున్నాడు? కొన్ని యుద్ధాలు మనం నిలబడితే ప్రభు చేస్తాడు, కొన్ని యుద్ధాలు మనమే చేయాలి. ఆ యుద్ధాల గురించి తర్వాత చెప్పుకుందాం. 10వ వచనం, చెప్పినట్లు చేసి యుద్ధమాడెను. మోషే, అహరోను, షూరు అనువారు, కూరు అనువారు కొండ శిఖరం ఎక్కిరి. ఆమేన్. ఎందుకు ఎక్కారు? యెహోషువ గారేమో యుద్ధానికి వెళ్ళాడు సైన్యాన్ని తీసుకొని, మోషే గారేమో కొండ శిఖరం ఎక్కారు. బైబిల్ గ్రంథంలో చూస్తే శిఖరం అనగా ఒక ఎత్తటి ప్రదేశం. ఎత్తటి ప్రదేశంగా బైబిల్ గ్రంథంలో ముగ్గురిని చూడవచ్చు. ఒకటి ధర్మశాస్త్రం రాసిన మోషే గారు, 2 ఏలియా గారు, 3 మన యేసయ్య. ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్ర గ్రంథంలో శిఖరాలు ఎక్కి ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు పట్టుకొని వచ్చాడు. ఈయన రథాలు, రౌతులు, గుర్రాలు వాటన్నిటిని చూసి వీటిని బట్టి మనకే శ్రమ కలగదని ఆయన చూశాడు. ఇంకా యేసయ్య దరిద్రత జీవితం నుంచి ధన్యకరమైన జీవితంగా మార్చడం చూస్తాం. ఇలాంటి శిఖరాలు ఎక్కడ గల కారణం ఏంటంటే, ప్రశాంతంగా ప్రార్థన చేయొచ్చు, చేతులెత్తి
మోకరించి ప్రతి విషయాన్ని దేవునితో పంచుకోవచ్చు. అయితే విశ్వాస జీవితంలో మనకి ఇప్పటి వరకు వచ్చినాయి ఏంటంటే శ్రమలు. ఎర్ర సముద్రం దగ్గర శ్రమ, మంచినీళ్ళు తాగడానికి శ్రమ, చేదైన అనుభవం, ఆకలి తీర్చుకోవడానికి శ్రమ. ఏంది ఏం లేదయ్యా, తెచ్చుకున్నాయి మొత్తం ఐగుప్తు నుంచి తెచ్చుకున్నాయన్నీ అయిపోయినాయి, మరి ఇప్పుడు ఏం తినాలి? ప్రభు ఇచ్చాడు, అదొక శ్రమ. తిన్న తర్వాత ఎండలో నడవలేవయ్యా, మేఘాన్ని ఇచ్చాడు. చలి పడుతుందయ్యా, అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. బట్టలు మరి మార్చుకోవడానికి కొనుక్కోవడానికి ఇక్కడ ఏం లేవు. ఆ రోజుల్లో దుకాణాలు అని అంటారు అనుకుంటా, అవి ఏం లేవు. అరణ్యంలో నువ్వు నడిపించేది మమ్మల్ని, అదొక శ్రమ. వీటన్నిటినీ ప్రభు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మీకు తెలుసు, బట్టలు మాయలేదు, చెప్పులు అరిగిపోలేదు, ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడు, వెనకతలు వస్తున్న సైన్యాన్ని చంపేశాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు. అయినను ఈ శ్రమ జీవితం అనేది ఎప్పుడు వచ్చిందనంటే రఫదీములో దిగిన తర్వాత వచ్చింది. నీళ్లు లేవు, అసలు ఉంటే ఇవ్వాలి తాగడానికి, అసలు ఇప్పుడు నీళ్ళే లేవు. ఏ చుట్టుపక్కల ప్రాంతం చూసినా తాగడానికి నీళ్ళే లేవు. ఎంతమంది లక్షల మందికి ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఇది ఒక శ్రమ. మోషే గారికి శ్రమ. ప్రజలు బాగానే ఉంటున్నారు, ప్రజల సమస్య అని మనం అనుకుంటున్నాం, కానీ మోషే గారికి వచ్చిన శ్రమ. ఈయన శ్రమలో భయపడిన వాడై మొరపెట్టగా దేవుడు హోరేబుకి రమ్మన్నాడు. హోరేబు అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవరుంటారు? ఆయన మనకు ఎదురుగా నిలిచాను. 6వ వచనంలో ఎదురుగా నిలిచి ఉన్నాడు. అయితే శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? శ్రమ కలిగింది. శ్రమలో 3 రకాలు. ఒకటి, మనం పాపం చేస్తే వచ్చేది, అదొక శ్రమ. మనం ఏం చేయకపోయినా శ్రమ వచ్చింది. అదేంటయ్యా, నేను దర్శనం భాగం తీస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తున్నాను, నిజం చెప్పాలంటే 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను దానియేలులాగా, అయినా నాకు శ్రమ కలిగింది అనంటే అప్పుడు నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే కృప. ఫస్ట్ నువ్వు చేసిన పాపానికి శ్రమ వచ్చింది, అప్పుడు నువ్వేం చేయాలి? కరుణించు ప్రభు అని ప్రార్థించాలి. తర్వాత నేను చేయకపోయినా శ్రమ వచ్చింది అనంటే కృపను కోరుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ మూడింటికి ఇంగ్లీష్ పదాలు చెప్పమంటారా? శ్రమలో పనిష్మెంట్ వచ్చింది, దేవుడు పనిష్ చేస్తాడు. తర్వాత అప్పుడు మీరేం చేయాలి అనంటే, ప్రభువా నాకు శ్రమ వచ్చింది, నన్ను పనిష్మెంట్ అంటే తెలుగులో నన్ను శిక్షించొద్దు ప్రభువా, నన్ను కరుణించు అని ప్రార్థన చేయాలి. రెండవదిగా శ్రమ నేను చేయకపోయినా, నేను పాపం చేయకపోయినా, నేను తప్పు చేయకపోయినా నాకు వచ్చింది, నేనేం చేయాలి ప్రభువా అనంటే కృపను పొందుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఫస్ట్ శ్రమకి, నువ్వు చేసిన పాపానికి వచ్చింది శ్రమ. దావీదు గారు ఆయన రాజుగా ఉన్నప్పుడు మేడపైకి వెళ్తాడు అనమాట. మేడపైకి వెళ్ళి ఒక పాపం ఆయన కంటపడిన దాన్ని ఏం చేస్తాడంటే మైండ్ వరకు తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఈయన చేయకూడని పాపం చేస్తాడు. చేసిన తర్వాత ఏం చెప్తాడంటే, ప్రభువా నన్ను కరుణించయ్యా, నేను చేసింది తప్పు. ఆయన చాలా పెద్ద స్టోరీ, అదంతా చెప్తే సరిపోదు, కానీ ఆయన చేసింది తప్పు, పాపం. ఆ పాపాన్ని ఒప్పుకొని నన్ను కరుణించు ప్రభువా అని అడుగుతాడు. కొన్ని సమస్యలకు కారణం ఎవరయ్యానంటే మనమే. కొన్ని సమస్యలకు కారణం ప్రభు ఎందుకు కారణం అవుతాడనంటే, నీకు ఒక మేలుకరమైన జీవితాన్ని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఎర్ర సముద్రం దాటించాడు కదా, అదొక శ్రమ నుంచి దాటించాడు అని అంటే నీ విశ్వాస జీవితం ఇంకా బలపరచబడాలని. ఈరోజు ఎర్ర సముద్రం అని అంటే మన ముందు సముద్రమే ఉండాల్సిన అవసరం, మన సమస్యలే పెద్ద సముద్రం, మన బాధే మనకు సముద్రం. గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆత్మీయ జీవితంలో వెనకబడటమే ఒక ఎర్ర సముద్రం, దేవుణ్ణి విడిచి ఉండటమే ఒక ఎర్ర సముద్రం. ఇశ్రాయేలీలు తిన్నారు, త్రాగారు, అనుభవించారు, తృప్తికరమైన మార్గంలో నడిపించబడ్డారు, శ్రేయస్కరమైన మార్గంలో చిన్న పుల్ల కూడా తగలేదండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా యొక్క మాట లేనిదే, నా యొక్క మాట సెలవేయనిదే నీ తలలో ఉన్న వెంట్రుకలైనా అసలు వెంట్రుకే రాలదంట. అసలు వెంట్రుక ఎంత, దాని బ్రతికెంత? వెంట్రుకే రాలదనంటే మనకు శ్రమ వచ్చిందంటే ఎంత బాధపడతాం చెప్పండి. అంత మాట ఇచ్చిన దేవుడు ఇశ్రాయేలీలకు భయం వచ్చేసింది. శ్రమలో వెళ్ళిపోతున్నామే, మార్గంలో క్షేమం లేదే, మార్గంలో తినడానికి ఆహారం లేదే. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత మోషే గారి మీద సనగడం, గొనగడం, తిట్టడం, ఇంతమంది చేసిన ప్రతి ఒక్క విచారణకు ప్రభు దగ్గర మొరపెట్టగా
అప్పుడు చేసిన కార్యాలు ఏంటంటే బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి. అవి త్రాగి తృప్తిపరచబడతారు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, శ్రమ గుండా వెళ్ళిన దావీదు కరుణ కావాలని ప్రార్థిస్తే దేవుడు కరుణించాడు. మన దేవుడు కరుణించే దేవుడు అండి, కోపం చూపే దేవుడు కాదు. అందుకే ఆయనకు ఒక మంచి పేరుంది, ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ ప్రతి ఒక్క దోషాన్ని కప్పిద్ది. అలాంటి యేసయ్య ఉండగా మనకి ప్రతి పాపం నుంచి విడిపించే దేవుడు కదయ్యా అని చెప్పి కరుణ కోరుకోవాలి. ఇప్పుడు రెండవ మాటగా, నేనే తప్పు చేయలేదయ్యా, నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నా, సోపులోను జీలకర్రలోను ఆయన చెప్తాడు కదా, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నా, దర్శన భాగంలోను ప్రతి విషయంలో నేను ఇలా ఉంటే సొంకర్లాగా నేను చేయట్లేదు కదయ్యా, నేను పరిసేడిగా చక్కగా ఉన్నాను కదయ్యా అని అంటాడు. అయినా మనకు శ్రమ కలిగిందంటే ఏం చేయాలంటే కృపను కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మంచి అపోస్తులుడు ఉన్నాడు, పౌలు గారు. మంచి సేవ చేశాడు ఆయన సేవా జీవితం, ఆయన శ్రమల జీవితం ఎన్న తగినవి కాదు. అసలు తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి. ఆయన చేసిన కార్యాలు కూడా ఎలా ఉంటాయి అంటే, చచ్చిన వాళ్ళు కూడా లేచేవాళ్ళు అండి, నడుచుకుంటూ వెళ్తే ఆయన నీడపడి స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆయనకి ఒక మంచి శ్రమ. ఏంటి ఆ శ్రమ అంటే, కళ్ళ నిండా పుసులు. ఏంటి, ఎందుకు ప్రభువా, నీ సేవ నేను చేస్తున్నా కదా, నేనే తప్పు చేయలేదు కదయ్యా, నేనే తప్పు చేయని కారణానికి నాకు ఎందుకు ఈ శ్రమ అంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తండ్రి కూతురు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. ఆ రోజుల్లో బండ్లు లేవు అనుకుందాం. నడుచుకుంటూ వెళ్తుంటే పిల్ల కాలు ఏమైందంటే చెప్పు నుంచి తప్పుకొని గాజు పెంకు మీద పడింది. గాజు పెంకు మీద పడితే గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. తండ్రి ఏం కాదమ్మా ఆగు అని చెప్పేసి పిల్ల అల్లాడిపోతుంటే ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంటికి తీసుకొని వస్తే ఎంతో దూరం వెళ్ళలేదు, ఒక ఇంటి బయటకు ఒక 2 పర్లాంగులు వెళ్ళగానే తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత తల్లి ఏం చేస్తుంది, తీసేయండి అని చెప్పి వాళ్ళ భర్తకు చెప్తుంటే పిల్ల ఏడుపు చూసి తండ్రి తీయలేకపోయి ఏం చేశాడంటే తల్లికి అప్పగించాడు ఆ బాధ్యత. తల్లి ఏం చేస్తుంది, ఆ గాజు పెంకు తీయకపోతే కాలు తీసేయాలి, అంతే కదా. బాధ శ్రమ అనేది ఎందుకు వచ్చింది అని అంటే, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ గాజు పెంకు ఉందనుకో కాలు తీసేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ గాజు పెంకు తీస్తే మేలు కదా. దాన్నే గట్టిగా మాట్లాడుకుంటే ఏమంటారంటే కృప. ఎలా చెప్తారంటే, ఆ గాజు పెంకు తీసేటప్పుడు వాడు బాధపడతాడు కదా, ఆ బాధలో తండ్రి పట్టుకొని ఏం కాదు అని చెప్పి పట్టుకుంటాడు కదా, గట్టిగా పట్టుకొని వదలకుండా విడిచిపెట్టకుండా ఉండటమే కృప. పౌలు గారికి కూడా అలాగే ఏం చేశాడంటే, నీ శ్రమలో నేను తోడుగా ఉంటా, నా కృప నీకు చాలును అని చెప్తాడు. ఆ మాట ఎందుకు అంటాడంటే, ఈయన ఆ బాధ వల్ల చాలా విసిగిపోతాడు. ఈయన చేసిన దానికి వెనక తిరిగి చూసుకుంటే చనిపోయిన వాళ్ళు లేచారు, రోగులు స్వస్థపరచబడ్డారు. ఇన్ని కార్యాలు నా ద్వారా చేసిన నువ్వు నాకే శ్రమ కలిగిస్తే ఎలా నాయనా, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అని అంటే, రే బాబు, శ్రమలో నీకు తోడుగా ఉండి నా కృపను నీకు ఇస్తానని అంటాడు. కాబట్టి మనం చెయ్యని దానికి కూడా వచ్చే శ్రమలో మనకు దేవుడు ఏమై ఉంటాడు, తోడై ఉండి ఆయన కృపనిస్తాడు. మూడవదిగా, పాపం చేస్తే వచ్చిన శ్రమ నుంచి దేవుడు కరుణిస్తే, చేయని శ్రమకి దేవుడు కృప చూపితే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆయన ఆరాధించాలి. దాన్నే ప్రైజ్. మొదటి మాటగా పనిష్మెంట్, ఆయన ఇచ్చేవాడు కాదు, కరుణిస్తాడు. మూడోది ప్రొహిబిషన్ లేదా ప్రొటెక్టివ్, కృప. మూడవదిగా ప్రైజ్, ఆరాధన. ఆయన ఎలా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈరోజు విశ్వాస జీవితంలో ఇశ్రాయేలీలకు వచ్చిన శ్రమలు లాంటివి మనకు వచ్చినా, ప్రభు యొక్క కరుణను కోరుకొని ఆయన కృప చొప్పున నడిపించబడుతూ ఆయన ఆరాధిస్తే మనకేం కలుగుతుంది, ఒక గొప్ప ఆదరణ కలుగుతుంది. కనుక ఇందాక ఒక మాట విడిచిపెట్టాం, బండగా ఎవరున్నారు, క్రీస్తు ఉన్నాడంటే సరిపోదయా, వాక్యం చూపించు చూద్దాం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం.
మధ్యలో నుంచి చదవండి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే వెంబడిస్తూనే ఉన్నారు ఇశ్రాయేలీలందరూ. చెప్పింది అలా చేస్తూనే ఉన్నారు. శ్రమలు వస్తున్నాయని బాధపడుతూనే ఉన్నారు, సనుగుతున్నారు, గొనుగుతూ ఉన్నారు. అయినా ఇదొక శ్రమ అయిపోయింది వీళ్ళకి. తాగడానికి నీళ్ళు లేవయా, ఆయన ఎదురుగా ఉంటానంటున్నాడు, ఈయన బండను కొడితే నీళ్ళు వస్తాయి అంటున్నాడు, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటూ ఉండగా యెహోవా తండ్రి ఏం చేశారు, అక్కడ ఒక కార్యం చేశారు. ఎదురుగా ఉన్నది యెహోవా అయితే బండగా నిలిచున్నది యేసయ్య. తండ్రి కుమారులుగా అక్కడ మనకు ప్రత్యక్షపరచబడ్డారు. అయితే కొట్టబడేది యేసయ్య అయితే ఆ కొట్టబడిన నీళ్లను తాగి సంతృప్తి పడేది నువ్వు. ఈరోజు యేసు ప్రభు శిలువ ధ్యానం అంటాం, కానీ పద్మాస్ దీవులు ఉండి ఎప్పుడో రాశాడు ఆయన ప్రవచనం. యేసయ్య అనే ఆయన పుడతాడు, ఆయన మన కోసం చనిపోతాడు, ఆయన చనిపోయినప్పుడు రక్తం నీరు వేరువేరుగా కారెను అని బైబిల్లో రాసి ఉంటుంది. యోహాను సువార్త అనుకుంటా. రక్తం నీరు వేరువేరుగా ఎప్పుడు వచ్చింది అని అంటే ఒక మనిషి చనిపోతేనే వచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చదువుకునే పిల్లలకు బాగా అర్థమైద్ది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఒక మనిషి చనిపోతే రక్తం నీరు వేరువేరుగా వచ్చిందని. అయితే మనం ఒక పాలు తీసుకొని ఉన్నాం అనుకో, పాలలు మరుగుతూ ఉన్నప్పుడు ఒక నిమ్మ చుక్క ఆ పాలల్లో పిండితే ఏమవుతుందో తెలుసా? పాలు నీళ్ళు వేరవుతాయి. దాన్నే పాలు ఇరిగినాయి లేకపోతే పాలు పగిలినాయి ఏదో అంటారు. ఆ సందర్భం ఏంటనంటే పాలల్లో ఉన్న జీవం చస్తే నీరు బయటకు వస్తుంది. యేసుప్రభు కూడా అలాగే, ఆయన చనిపోయిన తర్వాత ప్రక్కలో బల్లెం తీసుకొని పొడిచారు. యేసుప్రభు తెలియదా పొడుస్తారని? ఆయనకు శ్రమ లేదా? ఆయన శ్రమ ఎక్కడుందో చెప్పమంటారా? మొదటిగా ఆయన గెత్సేమనీలో ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళి, ప్రభువా తండ్రి, నీ చిత్తమే జరగాలి, అయినను మీ చిత్తమే జరగాలి కనుక ఈ శ్రమల పాత్ర నా నుంచి తొలగించు అని చెప్పి ఆయన ఎంతో రోదనతో వేదంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ శ్రమల పాత్రను తొలగించంటాడు? ఆయనకు తెలుసు ఆయన పుట్టింది, ఆయన చనిపోవలసింది, ఆయన వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అని ఆయనకు తెలుసు. ఆయన ఎలా చంపుతారో తెలుసు. ఒకడొచ్చి ముందు గుద్దుతాడు, ఉమ్మి వేస్తాడు, ముళ్ళ కిరీటం పెట్టి లోపలికి కొడతారు. ఆ రక్తం కారుతూ ఉన్న ప్రభు ఏమన్నా మాట్లాడతాడా? ఏం మాట్లాడు. ఆయన వచ్చింది దేనికి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇక్కడ కొట్టబడేది ఎవరంటే బండగా ఉన్న క్రీస్తే. శ్రమ పడుతుంది క్రీస్తే. తండ్రిగానే నిలిచి ఉన్న దేవుడు మనకు తండ్రిగా ఎదురుగానే ఉన్నాడు. కుమారుడిగా ఆయన బండ రూపంలో ఉన్నాడు. కొట్టబడుతుంది ఆయనే. ఇప్పుడు ఆదరణకర్తను పంపిస్తానని అన్నాడు. ఈయన వచ్చాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, కురిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన కర్తవ్యం నెరవేర్చబడింది. ఇప్పుడు ఆదరణకర్తను పంపిస్తాన్నాడు. అసలు ఆయన ఏం చేస్తాడు? అసలు ఆయన ఉన్నాడా లేదా? ఇప్పుడు నిర్గమాకాండంలోకి వెళ్దాం. 17వ అధ్యాయం 7వ వచనం. వాదమును బట్టి ఆమేన్. అసలు చూడండి ఎంత డౌట్, ఉన్నాడో లేడో. ఇక్కడ ఎదురుగా ఉంటానని చెప్పాడు 6వ వచనంలో. బండ రూపంలో క్రీస్తు ఉన్నాడు. అయినా ఉన్నాడో లేడో. ఆదరణకర్తగా అసలు ఉన్నాడో లేడా? ఉంటే ఆయన ఏం చేస్తాడు? బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. అవి ఏమి నీళ్ళు? ఆ నీళ్లు తాగితే మనకేమైద్ది? మనకేమైనా దప్పికే తీరిద్దా? లేకపోతే మన ఆశలు, మన కోరికలు, మన ఆశయాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేలాగా ఉంటాయా? ఆ నీళ్ళ వల్ల మనకేంటి, అసలు ఆశీర్వాదం ఉందా లేదా అనేది గమనిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39. యోహాను సువార్త
7వ అధ్యాయం అంత్యదినమున యేసు నిలిచి ఆమెన్ దప్పికొనిన ఎడల దప్పిక తీర్చుకొనవలెను. క్రీస్తుగా బండై ఉన్న ఆయన నీళ్ళు వస్తే తాగారు ఇశ్రాయేలీలు. మళ్ళీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇంకా ఎవడైనా దప్పికొని ఉంటే నా యొద్దకు రండి. ఎందుకంటే మనిషి స్వభావం అదే, దేవుని తెలుసు, ముందే ఎరిగి ఉన్న దేవుడు కనుక ఇన్ని కార్యాలు చూసినా, మోషేతో నేను తోడుగా ఉండి ఇన్ని కార్యాలు చేసిన ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఏముంది? అవిశ్వాసం. ఏంటయ్యా అసలు నువ్వు మాతో ఉన్నావా? ఈ నీళ్లు లేని సమస్యలోకి తీసుకొచ్చి మమ్మల్ని పడేసావు. నీకు తెలుసు కదా, ముందే ఉత్తర దిక్కుకి వెళ్ళమన్నా వెళ్ళాము. అక్కడికి వెళ్తే చుట్టూ కొండలు, ఎర్ర సముద్రము, ఫరో సైన్యము, ఇంకా ముందుకు పోతే తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, చేదుగా ఉన్నాయి. ఇవన్నీ సమకూర్చబండి అని అనుకుంటే ముందుకు వచ్చిన తర్వాత విశ్రాంతిగా ఉన్న రెఫదీంలో ఏం చేసావు? అసలు తాగడానికి నీళ్ళే లేకుండా చేసావు. ఇన్ని చేసి ఇప్పుడు మమ్మల్ని, మా పశువుల్ని, మా పిల్లల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి సేవకుని మీద సనుగులు. మోషే గారు మొరపెట్టగా ఆ కార్యం కూడా చేశాడు. ఎలా చేశాడు? ఇంతమందిలో ఇన్ని చేసినా వీళ్ళకి నమ్మకం లేదని చెప్పి కొందరిని తీసుకొని వెళ్ళారు, పెద్దలుగా ఉన్న కొందరిని. వీళ్ళకి ఇచ్చిన ధన్యత ఏంటంటే వాళ్ళు చూసి యెహోవా తండ్రిని కూడా ఎదురుగా నిలుచున్నాడంట. యెహోవా తండ్రి కూడా వీళ్ళకి ఎదురుగా నిలుచున్నాడు. ఇప్పటి వరకు ఆయన లేడు. ఏది వీళ్ళ దృష్టిలో ఆయన లేడు. మాతో అసలు ఉన్నాడా అని అంటే, ఒరే బాబు మీకు ఎదురుగా నిలుస్తాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా డౌట్ వచ్చింది వీళ్ళకి, అసలు ఆయన మాతో ఉన్నాడా అని. ఆయన ఒక్కడిగా ఉన్న దేవుడు కాదు, త్రిత్వత్వంలో ఏకత్వం. కనుక తండ్రిగా ఉన్నాడు, కుమారునికి బండ అయి ఉన్నాడు. ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు ఏమై ఉన్నాయి? 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి. అయితే మనకు విశ్వాసం లేదనమాట. పొందబో ఆత్మను గురించి, అయితే ఆత్మను కూడా మనం పొందుకోవట్లా. తండ్రిగా ఉన్న దేవుణ్ణి, నిలిచి ఉన్న దేవుణ్ణి గుర్తుపట్టలా, కుమారుడిగా బండ రూపంలో ఉన్న దేవుణ్ణి గుర్తుపట్టలా. ఆత్మ లేక అంటే పొందుకోలేక, ఆత్మ పొందుకోలేక ఆత్మదేవుని కూడా మనం గుర్తుపట్టని వారమై ఉన్నాం. ఈ రోజున విశ్వాస జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా తండ్రిగా ఆయన మనతోనే ఉన్నాడు, కుమారునిగా మనతోనే ఉన్నాడు. క్రీస్తు రూపంలో బండలో నుంచి వచ్చిన నీళ్లుగా అంటే ఆత్మ రూపంలో ఆయన ఎలా ఉన్నాడు? 38వ వచనం చదవనన్నా. విశ్వాసం ఉంచువాడు ఎవడు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నార్మల్గా చెప్పొచ్చుగా. అక్కడ ఒక సన్నివేశం చెప్తాను. మనం ఏదన్నా పని చేసుకుంటూ ఉండి ఎవ్వరూ లేరు, ఇంట్లో భార్య ఒక్కతే ఉంది. మా భర్త రాబోతున్నాడని వంటకి ఏదో ప్రిపేర్ చేద్దామని కూర్చుంది. జరుగుతున్న సందర్భం ఎట్లా ఉందంటే చాలా నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన పక్కనే ఒక టపాసు, అటు పక్క పిల్లలు కాల్చుకుంటూ ఇటు పక్క వేసారనుకో, మనం ఏం చేస్తాం? గట్టిగా అరుస్తాం, ఉలికిపడి లేస్తాం. కూర్చున్న వాళ్ళు కూడా అమాంతం పైకి లేస్తాం. ఎందుకు లేచామనంటే అక్కడ జరిగింది ఒక గొప్ప శబ్దం కనుక. ఈయన కూడా ఇక్కడ బిగ్గరగా ఎందుకు అరిచాడనంటే అక్కడ ఉన్నది పరిశుద్ధాత్ముడు కనుక. జీవజల నదులు కడుపులో నుంచి పారుతాయంట. ఒక్కసారి నీళ్ళు తాగితేనే కడుపులో నుంచి పారుతాయా? మరవును. క్రీస్తు అయి ఉన్న దేవుడు పరిశుద్ధాత్మనిగా వస్తే మన జీవితంలో జీవజల నదులు పారుతాయి. కనుక మన సమస్యలు ఎలాంటివైనా సరే, మన ఇబ్బందులు ఎలాంటివైనా సరే, మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, ఇశ్రాయేలీలాగా మాకు శ్రమ కలిగింది, మా మార్గం అంతట్లో ప్రభు మాకు తోడుగా లేడు, మా ఎదురుగా నిలుచున్నా మేము గుర్తుపట్టలేకపోయి ఉన్నాము అని ఇంకా గొడ్డితనంలో ఉంటే మాత్రం మనల్ని ఎవరూ రక్షించలేరు. ఆయన తండ్రిగా నిలిచి ఉన్నాడు, కుమారునిగా బండ రూపంలో ఉన్నాడు, ఆత్మ రూపంలో మన కడుపులో జీవజల నదులు పారజేసే వ్యక్తిగా, దేవునిగా మనకు కనిపిస్తున్నాడు నిర్గమకాండంలో. ఇదొక పాఠం. కనుక మనం ఏం చేయాలనంటే విశ్వాస జీవితాన్ని సమస్యలు వస్తున్నాయని విడిచిపెట్టుకోకుండా నానాటికి పాపం చేస్తే ప్రభువా మమ్మల్ని క్షమించు, కరుణించు అని కరుణ కోరుకోవాలి.
నానాటికి నేను చేయకపోయినా ఈ శ్రమలు వస్తున్నాయి ఏంటని అంటే కృపను కోరుకోవాలి. ప్రభువా, ఈ శ్రమలో నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి, ఈ శ్రమలో నాకు ఒక ఉపశమనాన్ని ఇవ్వండి, మీ కృపను నాకు తోడుగా ఉంచండి అని చెప్పేసి ప్రభువుని మూడోదిగా ఆరాధించాలి. దేవుణ్ణి విడిచిపెట్టి మాతో లేడని మాత్రం అపనమ్మకంతో ఉంటే విశ్వాస జీవితం ముందుకు సాగదు. కనుక మనం చేయాల్సిన పని ఏంటయ్యానంటే, విశ్వాస జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాను దేవుని ఎదురుగా ఉంచుకొని ఆయనను చూస్తూ నడిచే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.